హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మ వెంట వ్లాగ్స్ ఛానల్. మా అమ్మ వెంట వ్లాగ్స్ ఛానల్లో పుదీనా రైతా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. అస్సలు మనం పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ పుదీనా పెరుగు పచ్చడి చాలా సింపుల్గా క్విక్గా కూడా మనం చేసేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా మనము పుదీనాతో చేస్తున్నాం కాబట్టి మన చేతికి సరిపడినంత పుదీనా ఆకుల్ని మనం యాడ్ చేసుకోవాలి. పుదీనా ఎక్కువ అయితే ఇంకా ఓవర్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఒక హాఫ్ కప్పు పుదీనా, ఒక 2 స్పూన్లు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా పెరుగు గడ్డలు లమ్స్ లేకుండా చక్కగా టమాటాకి మింట్కి మొత్తం అంటే విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కుకుంబర్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. అవి ఒక 2-3 స్పూన్స్ వస్తే సరిపోతుందండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. సో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీనిలోకి థిక్గా కావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్పు వాటరు, కొంచెం వాటరీగా కావాలి అనుకుంటే ఫుల్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. మీరు దీనిలో కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఎట్ ద ఎండ్ దీనిలోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ని యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది టొమాటో రైస్లో కానీ ఏదైనా చపాతీ పరాటాలో కానీ ప్లెయిన్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఈ పుదీనా రైతా మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు, మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.